తీసినావా కటింగ్? ఇది ఏం కళ్ళు అంటారు? పోదాడు కళ్ళు. ఎక్సలెంట్ కళ్ళు, బ్రహ్మాండంగా ఉంటుంది. తాగినాం అనుకో, ఈ కళ్ళు తాగితే మోషన్స్ ఫ్రీ ఉంటాయి, నీ ముఖం కూడా మంచి గ్లామర్ వస్తుంది. ఈ కళ్ళు ఆయుర్వేదం కన్నా ఎక్కువ. ఇప్పుడు నీ ముఖం కూడా గ్లామర్ వచ్చింది కదా. ఈ పొద్దున్న టైంలో గ్లామర్ గౌన్లోకి వస్తుంది, తాగేటోళ్ళకి వస్తుంది, అందరికి వస్తుంది. అంటే నువ్వు తాగవా? తాగుతా, నేను కూడా తాగుతా. తాగి చెట్టు ఎక్కచ్చునా? ఎక్కచ్చు. అట్లా ఎక్కుతారు? మందు తాగి ఎక్కద్దు కానీ కళ్ళు తాగి ఎక్కచ్చు. ఇది మత్తైనా? ఇది మత్తైనా కూడా ఇది లో పాయిజన్, అది స్పాట్. మరి ఆడ దొరికినప్పుడు ఇదే బాగా పవర్ చూపెడుతుంది కదా. అక్కడ దొరికినప్పుడు, మన డంక డ్రైవర్లో దొరికినప్పుడు ఈ కళ్ళు అంటే ఫుల్ ఉంటుంది. మరి ఇది మత్తు ఎక్కువైనట్టు కదా, అట్లా ఎక్కచ్చా? అయితే ఇది స్లో వస్తుంది. స్లో వచ్చిందంటే ఒక్కటేసారి కట్ట దిగుతుంది అన్నట్టు. నీకు కాడితే వెళ్ళిపోవాలి. పరుతాడు కళ్ళు పోతుందట, ఇది ఎట్లా పోతుంది? అరే ఇప్పుడు మన కడుపులో చెత్త చెదారం అంత ఉంటుంది కదా, ఆ చెత్త చెదారం ఇది తాగిందంటే నీకు కడుపు మన పేగులను కడిగినట్టు ఉంటుంది. ఇప్పుడు నీ కళ్ళు తాగాలని ఇవన్నీ ముచ్చట్లు చెప్తా. కళ్ళు తాగురి లేకపోతే లేదు. మాకు మిమ్మల్ని బదలాడవలసిన పనే లేదు. ఇది ఏంటిది, న్యాచురల్. మీ మందు ఏమున్నదే, మందు అంటారు. ఎర్ర మందులో ఇంత లిక్విడ్ అదొటిదోడు వారేసి అలా పెడితే అది ఆ మందు తెచ్చి అక్కడ పెట్టండి, ఈ కళ్ళు బాటిల్ తెచ్చి అక్కడ పెడదాం. ఏది పొంగుతో చూద్దామా? పొంగుడు కావన్నా? పొంగుడు అంటే ఎట్లుండాలి తెలుసా? నీ తాగితే అనాలే అనాలా? అని ఏం చేస్తారు? అరే ఏం చేస్తారు అని ఎవరి అట్లనే చెప్పుకుంటారు. గొప్ప చెప్పని చెప్తానే ఉంటారు. కళ్ళు బాగా పారుతుందటగా. పోతాడు మస్తు అవుతుంది. మరి పారినప్పుడన్నా ఇంతంత పిలిచిపోతేంది, ఒక్కనాడు పోతాలో ఊక నీకు ఫోన్ చేయాలి జగ్గుప్పుడు. ఏంటిది మంద అనుకుంటున్నావు? ఇదే పిలిచిపోయా. కళ్ళుకున్న పవర్ ఏంటి తెలుసా? కౌండన్య గోత్రం మాది. నీ గోత్రం వాళ్ళు అడిగారు, కళ్ళు నువ్వు పోతేందే ఇంత. గౌడు అంటే ఏంటిది అనుకుంటాను? గౌడు అంటే నీకు పైసలు ఇస్తలేవా? ఓనాడు ఫ్రీగా పోతేంది? మీకు ఫ్రీగా ఎందుకు పోతాం మేము? ఎంత 50 అడుగుల చెట్టు ఎక్కి గీసుకొని పట్టుకొని వస్తే ఇంకో ఈ కళ్ళు వస్తుంది. అందులో ఏం కలుపుడు లేదుగా. నీ ఏం కలుపుతాం? ఇంకా ఏం కలుపుతాం? స్వచ్ఛమైన కళ్ళు ఎక్కి పారుతుంది కదా. ఫ్రీగా పోతేందే? పిలిచి నలుగురికి దానం చేసుకోవాలి. ఫ్రీగా పోయాం, పైసలు ఇస్తా పోతాం. ఫ్రీగా ఎందుకు పోతాం మీకు? ఇంకో చెమటలు చూడ ఎట్లా వెళ్తాను. చెట్టు ఎక్కి దిగితే ఇంకొక ఇంత చెమటలు వెళ్తాను. గౌడు కష్టం తెలియదా అనే మీకు కూడా? ఎట్లా చెప్పు? గౌడ్ని అంత 50 అడుగుల తాడెక్కి దిగి వచ్చే వరకు చెమటలు పోతుంది. మళ్ళీ ఫ్రీగా అడుగుతారు కళ్ళు. ఏదో బ్రాండ్ షాప్ కాడికి పోయి ఫ్రీగా మందు పోయి అడుగుతావా నువ్వు? ఇక చెప్పు కానీ మన ఇప్పుడు దావత్ చేసుకుందాంపా. చేపల కూర. చేపలు తెచ్చిరా? నువ్వు చెప్పనే చెప్తే వాడ రాకుతూనే ఉన్నాడు. బొమ్మే వండుడే వాళ్ళు. వండు మీరే వండుకోవాలి. మాకు రాదు వండు. నీ కళ్ళు తాగుకున్నావు పోతాను. కళ్ళు అలా పోసుకుంటావా? వండదావా? వండుతావా నువ్వు? నాకు వండరాదు. అయితే క్యాన్సల్, పోతానమ్మా. అయితే మీరే మీ ఇష్టం ఉన్నాడు. అరే చేపలు తీసుకున్నా, బొమ్మ చేప వండి పెట్టు మాకు. ఇక నేను తాళ్ళెక్క వరకే వాళ్ళు అవుతాను కానీ ఇక మీకు వండి పెట్టుడు కూడా ఉంటుందా? పొమ్మంటానా మరి? పోతే పోరి ఉంటుండు. రైట్. పోర్రి. డిమాండ్ బాగా అయింది నీకు. ఏం లేదు, చూస్తే కనబడతలేదా? కాదు ఇప్పుడు రా. నువ్వు ఇప్పుడు వండుతా వాడ కడి చేస్తాడు. ఎవరు? నువ్వు చెప్పినా వండు తాగుదాం ముగ్గురం కలిసి. ఇంకేంది నలుగురం కలిసి. తెచ్చుకోపో.
నూనె ఇట్లా పైసలు ఇస్తాను తీసుకురా వండు నువ్వు. ఇంకా ఇక తాడెక్కాలి, కళ్ళు తేవాలి నేనే, అయినాక నేనే నూనె తేవాలి, నేనే అల్లం తేవాలి, ఎల్లిగడ్డలు తేవాలి, అరే మేము వస్తాం పా, అంతలో పైసలు ఇస్తాం. అంతా నేనే తేవాలి, గంజు నేనే తేవాలి, ఇప్పుడు నువ్వు తినవా? పొయ్యి నేనే పెట్టాలి, మళ్ళీ నేనే అండాలి. నీ అండితే ఈ కళ్ళు తాక్కుంటా తింటారా? అయిపోయింది కదా లాస్ట్ చెట్టే కదా ఇంకా చెట్టు అయితే చూడు ఇంకో చెమట ఎట్లా వెళ్తాను. అట్లా అయితేనే వస్తాం మేము ఎప్పటికి. నువ్వు గవని ఎప్పటికి ఇప్పుడు వండాలి. వండుతావా కంటే గది చెప్పు నాకు. వండుతాం పా, ఇక ఏం చెప్తాం, మెడబడ్డ పాము కర్మక మాంతదా? నువ్వు పాము లాంటివి. నిన్ను బతిలాడైతుంది, పావులాటం తేలిలాటం, నీ కళ్ళు మీద ఆశతో అత్తే గీదే నిన్ను బతిలాడైతుంది. కళ్ళు తాగమన్నా కానీ నేను చేపలు తెచ్చుకొని అది చేయమన్నా. ఇప్పుడు నువ్వు అట్టిగా పోతావా? తిందాంపా కానీ ఫ్రై చేద్దుపా. ఎట్లా చేస్తావు ఫిష్? ఎట్లా చేస్తావు? నాకు ముక్కేస్తావు. నీకు ముక్క కాదు, నువ్వు తిన్నాకనే తింటావు. నిన్ను బతిలాడ దయ్యాన్ని పెట్టినట్టు పెడతారా ఫస్ట్? అట్లా ఏం లేదు కానీ ఎంత ఎంత ఎట్లా అంటుతావు చెప్పు. మన ముక్కుడు తెద్దాం, అలా నూనె పోద్దాం, అలా మంచిగా గోలిద్దాం. గోలిచ్చినాక మంచిగా దగ్గరికి అయితే గ్యారెల్ లెక్క అయితే అయినాక చేపలు తీసి పక్క పెట్టి మళ్ళా పోపుకు పెట్టాలి. పోపు మళ్ళా నూనె పోసి పోపుకి వేయాలి. పోపుకేసి ముక్కలు వేసి అలా మాల్ మసాలా వేసి ఇంత కరపొడి అదొకటి వేసి మంచిగా దగ్గర ఫ్రై, డీప్ ఫ్రై. కళ్ళు చేపలు తింటే బాగా ఎక్కుతుందటగా. చేపలు తింటే ఎక్కుతుంది. ఎట్లా ఎక్కుతుంది అంటే చేపలు కాల్చుకొని తింటే ఎక్కుతుంది. ఇట్లా వట్టి చేపలు ఇట్లా నూనెలో ఫ్రై చేసుకుని తింటే ఎక్కది. చూద్దాం పా మరి. ఆయన పుష్కరమే కింద పడితే కాల్వద్దు చేపను, కాల్చి తింటే బాగా ఎక్కుతుంది. రోస్ట్ చేస్తావా ఇప్పుడు? రోస్ట్ చేద్దాంపా, పోదామా? పక్కా పక్కా చేసుడే. మరొక దమ్ పోయి రాదు దా. అంటే ఆకు తెచ్చుకున్నావా? కళ్ళు పోసిన వాళ్ళు ఆకిస్తారా లేకుంటే ఎట్లా? ఆకులు తేవాలి, మీకు కళ్ళు పోయాలి, అన్ని చేయాలి. నీకు డిమాండ్ ఉన్నది. అరే ఒక దమ్ము అంత అంగడి ఎట్లా పోతావు? ఆకు తీసుకురా, తీసుకొచ్చి పోయి తెచ్చుకుంటే ఏంది మీరు ఆకులు అన్ని మీ తాళ్ళు పోతాను. సపరేట్గా పోతాం. ఈ కథ ఎట్లా ఉన్నది పొమ్మంట పోతాం ఇప్పుడు. అరే కళ్ళు పోసిన వాళ్ళు గ్లాస్ అని ఇవ్వాలి, ఏదైనా ఏదైనా ఇవ్వాలి. తెచ్చుకుంటే ఏమైతుంది? మాకేమరిక ఏ ఆకులో పోతావు మరి? ఈ కుండ పట్టుకుందా? నచ్చిన ఆకు తెచ్చుకో, మోతకాకు. మీది పోతేనే పోతావా లేదా? కళ్ళు చెప్పు. పోతాం, ఎందుకు పోతానే పోయి పట్టుకురా. ఇప్పుడు మనం తయారు చేసిన ఫిష్ ఏంటిది? అది ఏం పేరు? దాని పేరు మస్తు ఉంటదిలే. మస్తు ఉంటది. కళ్ళు ఎట్లుంటది? అస్సలు ఉంటది. రిమ్మత్తదట కదా బాగా. అది అది కాల్చిన చేప. కాల్చిన చేపక? నిజమే, గౌడు కూడా అంటాడు కాల్చిన చేప తినద్దు. మంచిగా ఫ్రై చేసుకొని తినమాటవా? ఇప్పుడు ఏమేమి పనులు చేస్తాను? చేపలు తీసుకున్నాం, కడిగినాం, క్లీన్ చేసి పడేసినాం. ఇప్పుడు గంజుకు సబ్బు పెట్టినాం. మట్టి పెడతారు కదా? మట్టి వెనకట పెట్టారు కానీ ఇప్పుడు సబ్బు పెట్టుతే ఇది మంట మండినా కూడా ఏం కాదు, మసి పట్టది. దానికి ఎన్ని రూపాయలు ఖర్చు? దీనికి అంత జస్ట్ ఒక 10 రూపాయలు. నాకేనా బిల్లు? ఇట్లా నూనె పోయాలి. అంటే ఇదంతా వేస్ట్ కాదు, కాకపోతే ముక్క మునగడానికి ఇదంతా పోసుడు. ఇది వేడి కావాలి. ఈ ఫోన్లు మాడేనా లేకుంటే ఏమైనా వండేది ఉన్నదా, చేసేది ఉన్నదా? వండుతున్నా. బేవత్తాంది. ఏం చేసినావు? కళ్ళు తాగాం. ఆగో డైరెక్ట్ ఎత్తాను. వేడిగా అందే? వేడైంది. ఊరిలు ఊరితేనే తినచ్చా? ఇప్పుడు వద్దు.
బేవులు వచ్చినాయి, కళ్ళు తాగినా అంటున్నావు, మరి ఇంట్లో పోతారుగా కళ్ళు. కళ్ళు పోయద్దు. కళ్ళు పోతే దానికి ఎసరు లెక్క పూసుకోవాలి, కానీ ఈ నూనెలా గ్యారెలు కాల్చినట్టు కాలవాలి. ఫస్ట్ డ్రై కావాలి అది ముక్క డ్రై అయిందంటే గ్యారెలు తిన్నట్టు. దానిలో ఒక్క ముళ్ళు కూడా విడిచిపెట్టవలసిన పని లేదు. మరి ఇవన్నీ తీసుకొచ్చినాము, ఆ సంచులు ఉన్న ఫిష్ ముక్కలు అన్నీ వేయలేదు ఏంది, మరి కొన్ని దాచిపెట్టుకుంటావే ఏంది, ఈ కథ ఎట్లా ఉన్నది? అన్ని ఒక్కసారి వేస్తే అన్ని మెస్సులు ఇలా ఆయిల్లా మునుగాయి కదా. మా ఆయిల్ ఏం కొంచెం పడతావేంది, అండేటోనికి తెలుస్తుంది ఆ బాధ అనేది ఏందో. ఈ ముక్కలు ఎట్లా ఉడుకుతాయి అనేది అండేటోనికి తెలుస్తుంది, నీకేం తెలుసు. ఇవి ఉడికినాక మంచిగా గ్యారెల లెక్క అయినాక మంచిగా తినడానికైతే రెడీగా ఉంటావు. ఈ కొద్దిలన్నా ఒక కట్టె ఎగేస్తాను ఇట్లా మట్ట అయినాక ఉరికొచ్చి తింటారు. అరే ఇచ్చకపోతలేదుగా ఒక్క ముక్క కూడా. అరే ఆగుతావు, ఆగవా? ఇంత తొందర పడతానే ఎందుకు ఆగరాదు? ఉడికినాక తింటూ నువ్వే తింటూ ఫస్ట్ ముక్క నీకే. అంటే నేను దయాన్న మొక్కాలే ఫస్ట్ ముక్క మొక్కితే మొక్కుకో, మొక్కినాకనే తిను. ఇంకా చూడు ఎంత నురుగత్తుందో చేప ముక్కలకు. ఒక ముళ్ళు కూడా ఇచ్చిపెట్టదు, మన దూర కావాలి. ఏం ఉత్తాను ఈ మంట వచ్చేటప్పుడు ఉత్తాను, ఇదివరకు నువ్వు ఊద శాత కాలే. మంట వచ్చేటప్పుడే ఊదన్నా నువ్వు. ఈ తలకాయ పక్క నువ్వే తింటావు కానీ గట్టిగా, కానీ జల్దీ ఆకలి అవుతుంది. కళ్ళు పోయావా? ఉడికేదాకా ఆయన కానీ చల్లారదాకా ఆగవా? ఆరాదు కొద్దిసేపు. యాంటీబయాటిక్ పసుపు ఎక్కువ వేస్తే ఏమవుతుంది? చీర వస్తుంది. ఇంకేమేయమంటావు? ముక్కలు వేయాలి. ముక్కలా? ఇగో ముక్కల గిన్నె. అబ్బా ఇగో ఏనా డైరెక్ట్ ఇలా ఆయిల్ ఉంది కదా. ఏం కాదు, కింద పోతుంది. పోలే వీళ్ళు ఊరుతానే. మంట కొంచెం తక్కువ గుంజాలి ఇంకా కట్టె. ఈ కట్టం పగలకు కూడా రావద్దు కాదు. ఎందుకు? తినటానికి వస్తుంది కానీ కట్టం చేస్తుంది కదా. అయితే సునుగులు అయితేనే మరి. ఇంకేమేద్దాం? ఇది దాల్ మంట కదా. గరం మసాలా, కరపొడి ఇకపోతుంది మరి. ఇగో ఇంకింది. చాలా. ఇంకా నెక్స్ట్ గరం మసాలా. ఇది అదేనా? మళ్ళీ అది ఉన్నది కదా, ఉప్పు, మట్టి మసాలా ఉంది, సాల్ట్. అరవ్వా మెంతి పొడి వేస్తేనే హైలైట్ ఉంటాయి కదా. చేప కూరకు మెంతి పొడి బాగా అయితే చేదు వస్తుంది మరి. మామూలుగా డన్. ఇగో ఒక పని చేద్దాం, మనం ఉప్పు ఎక్కువ తక్కువ అనుకుంటాం కదా, ఎవరి ప్లేట్లో వాళ్ళు పెట్టుకున్నాక ఉప్పు వేసుకుందాం. ఉప్పు బాగా తింటే మళ్ళీ అదవుతుంది, ఏమవుతుంది, బీపీ వస్తుంది. ఓకే. అవి కొత్తిమీర కదా అది తీసుకొస్తా. కొత్తిమీర. ఓకే డన్. సాల్ట్ కూడా వేసిన, కొంచెం వేసిన, ఎక్కువ తక్కువ అవసరం అంటే వేసుకొని తిందాం. ఓకేనా? ఎందుకంటే బీపీ పెరుగుతుంది. టేస్ట్ చూడుకుతుంది, నువ్వే చూడు. అన్ని నువ్వు చూడద్దు, కొద్దిగా అయినాక చూద్దాం. దిష్టి తీసేయి. అంతగానో వస్తుంది. తీసేయి, ఎందుకైనా మంచి.
నాకు ఇతను నీ దిష్టి రంజిత్ దిష్టి ఊళ్ళోళ్ళంతా దిష్టి అందరి దిష్టి పోవాలి. ఇక తీస్తావా? తిందాం, ఆకలి అవుతాను. దించడం వచ్చి అందుకుంటాయా? ఇంకా వాటికి వాసన వచ్చిందంటే ఎక్కడికైనా వస్తాయి. ఆగో మిగిలిన వేస్తాం. అవి ముక్కలు కానీ బొక్కలు ఈ ముచ్చట అదే మనం అంతా పెట్టనోళ్ళ లెక్క అవుతుంది. కానీ ఫ్రెండ్స్ ఫైనల్లీ ఏమండినాం మనం? బొమ్మ చేప ముక్కలు. బొమ్మ చేప ముక్కలు మంచిగా నూనెలో ఏంపి తర్వాత తీసి మళ్ళా ఉప్పు కారం అవన్నీ వేసి ఆ. ఎట్లున్నది? ఆహా ఏం అద్భుతం. నువ్వు తిను. ఏముంది చేపల కూడా. ఫైనల్లీ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా వండుకొని మంచిగా జంగాల తినుర్రి, ఆరోగ్యం మంచిగుంటుంది. మామూలు సహకరించిండు. ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే సహకరించిన యాదగిరి గౌడ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. చెట్లల్లా అండుకొని ఉడుకుడుకు కూర తినుకుంటూ కళ్ళు తాగండి. పొద్దాట కళ్ళు తాగితే పోతాడు కళ్ళు తాగుతా అంటే ఏం అద్భుతం అద్భుతం. బాయ్ చెప్పు మన ప్రేక్షకులకు. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ బాయ్ బాయ్. ఈ వీడియో చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్.